నమస్కారం మేడం. దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నిజంగా మీ ఇంటర్వ్యూ మాకు రావడం చాలా అదృష్టంగా ఉంది. ఇట్స్ మై మీ ప్లెజర్ అండి. థ్యాంక్ యూ. మీ హెల్త్ ఎలా ఉంటుందండి? మీ హెల్త్ ఎలా ఉంటుంది? ప్రెజెంట్ అంతా బాగున్నానండి. ప్రెజెంట్ అంతా హ్మ్. ఎవ్రీథింగ్ ఫైన్. మా తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడికెళ్ళినా ఒక పాట పాడుతున్నారు అందరూ. వాళ్ళు ఆటోమేటిక్‌గా మరి కరిగిపోయారు ఆళ్ళు పాడుకుంటున్నారు మేడం. ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఆ పాట అంటే. అసలు బస్సులో గాని, ట్రైన్‌లో ఎవరైనా కరిగిపోయాను ఆళ్ళకి వాలంటరీగా పాడేసుకుంటున్నారండి ఆళ్ళు. ట్రాల్స్ కూడా చేశారు. మీమ్స్ క్రియేట్ చేశారు. ట్రాల్స్ చేశారు. యాక్చువల్ గా నేను ఆ ట్రాల్స్ అన్ని చూసి నవ్వుకుంటున్నాను. హ్మ్. ఆ నెగెటివ్ ట్రాల్స్ కూడా నేను చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నాను యాక్చువల్ గా. వాళ్ళందరూ విజయం మీ వైపే ఉందండి. న్యాయం మీ వైపే ఉందని తెలుగు రాష్ట్రాల్లో అందరూ అంటున్నారు. అవునా? నాకు ఆ! మీ తెలంగాణ నుంచి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ హ్మ్. వినాయక వీటికి ఖైరతాబాద్ కూడా రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు యాక్చువల్ గా అక్కడ వాళ్ళందరూ. ఖైరతాబాద్ గణేష్ ఆ! అండి. ఆ! ఆ! విజిట్ చేయండి అక్క. మీరు తప్పకుండా రావాలని ఇన్వైట్ చేస్తున్నారు. చాలా ఓకే సపోర్ట్ అండి. చేస్తున్నారండి. ట్రోల్స్ చేసిన వాళ్ళు ఓకే చేసినా అండి. సరే సపోర్ట్ చేసే హ్మ్. వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకోటేంటంటే మీలో పాజిటివ్‌నెస్ ప్రజలు అంటే యువతకు నేర్చుకోవాల్సిందండి మీలో పాజిటివ్‌నెస్ అండి. ఇప్పుడు ఆత్మహత్యలోంచి బయటకొచ్చారు. దాని నుంచి ఎంత అంటే అటువంటి చర్యలు ఇంకెప్పుడు చేయకండి మీరు. మీరుండాలండి 100% ఇంకెప్పుడు అలా చాలా చేయకండి. డిప్రెషన్ ఆ రోజు చాలా డిప్రెషన్ లో ఉన్నాను దుర్గాప్రసాద్ గారు. అవునండి. చాలా అంటే చాలా. చాలా తప్పు హ్మ్. చేశాను ఆ రోజు. ఓకే. ఓకే. తర్వాత మీరు తెలంగాణ అన్నారు. నిజంగా ప్రస్తుతం తెలంగాణలో ఉంటున్నాను. కానీ మాది కాకినాడ. మా కాకినాడ కాజా గురించి వినే ఉంటారు. టైగర్ ప్రాన్స్, పీతలు, రొయ్యలు మీకు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు గాని, లేకపోతే మీ ఊరు రమ్మంటే వస్తాం మేము. మాకు పంపించేయాలి మీరు ఖచ్చితంగా. మేము కూడా వస్తాం. నేను వస్తానండి. పట్టుకొని వస్తాను. మీ బర్త్‌డే ఎప్పుడు చెప్పండి? బర్త్‌డే ఎప్పుడు? టెక్కలు రండి. యూర్ ఆల్వేస్ వెల్కమ్. టెక్కలు రండి. మా కొత్త డెఫినెట్ ఇంటికి ఇప్పుడు రండి మీరు. వస్తామండి. మరి ఏంటి అసలు మీ బర్త్‌డే ఎప్పుడు బర్త్‌డే? నాది మీ డిసెంబర్ అండి. బర్త్‌డే డిసెంబర్ 12. డిసెంబర్ 12. డిసెంబర్ డిసెంబర్ 12 నేను ఇయర్ అడగనులేండి. సంవత్సరం అక్కర్లేదు నాకు. డిసెంబర్ 12 ఉండొచ్చు. 1989 యాక్చువల్ గా. 1989 నై డిసెంబర్ 12. ఓకే. ఓకే. సరే యంగ్ స్టారే మీరు. అయితే సినిమా ఛాన్స్‌లొస్తే యాక్ట్ చేస్తారా? సినిమాలో ఛాన్సొస్తే? యాక్చువల్ గా వచ్చింది నిన్న సాయి కృష్ణ గారని ఒక డైరెక్టర్ నిన్న వచ్చారు హైదరాబాద్ నుంచి మా ఇంటికి. హ్మ్. స్టోరీ అది వినిపించారు. ఆ హ్మ్. వాళ్ళే ప్రొడ్యూస్ కూడా వాళ్ళే ఉన్నారంట. ఒక 4-5 మెంబర్స్ కలిపి మూవీ తీస్తున్నారు ఆల్రెడీ. నాకు స్టోరీ వచ్చి ఓకే. ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం హ్మ్. డాన్స్ ఓరియంటెడ్ కి సంబంధించిన మూవీ అన్నమాట. ఓకే. తీస్తున్నాం. నేను కూడా ఒప్పుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ! నేను కూడా ఒప్పుకున్నాను. వాళ్ళు తీస్తున్నారు మూవీ. ఇంకోటేంటంటే 'బిగ్ బాస్‌లో' కూడా మిమ్మల్ని తీసుకెళ్లాలని అడుగుతున్నారండి మా వాళ్ళు చాలామంది. మీ ఫ్యాన్సోళ్ళున్నారు. మీ మీ అభిమానులు. ఏవండీ నా దగ్గరికొచ్చారు మాట ఇంటర్వ్యూలు చేస్తుంటాను. మా మేడం గారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఉందట. దాంట్లో ఏమైనా లాక్కెళ్దామా అని అన్నారు. ముందు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కుంటాంటారు బాబు అని మీకు అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం 'బిగ్ బాస్'? నాకు ఇంట్రెస్ట్ ఇంట్ర ఉందండి. నాకు ఇంట్రెస్ట్. హ్మ్. ఆ! మా దువ్వాడ శ్రీనివాస్ రాజు అని మీరు రాజా అని పిలుస్తారనుకుంటా. రాజా. నేను రాజా అనే పిలుస్తానండి. ఆయనేమో రాజు అని పిలుస్తారు మిమ్మల్ని. అవును. నిజంగా అండి ఈ నేటి యువత అంటే లివ్ ఇన్ రిలేషన్ ఉండేవారు కానీ ఇంత ప్రేమ ఉండట్లేదండి. నిజంగా మీలో నిజమైన ప్రేమ మా శ్రీనివాస్ గారికి ఒకటి 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 దుర్గాప్రసాద్ గారు ఒక మనిషి హ్మ్. కోసం నిలబడ్డా అంటే ఖచ్చితంగా ఆ మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడిపోవాలండి. ఎలా అంటే రాముడికి సీత లాగా, సీతకి రాముడు లాగా నిలబడాలండి ఖచ్చితంగా. హ్మ్. నేనైతే ఒక హ్మ్. మనిషి కోసం నిలబడితే అది ఎంతటి వరకైనా వెళ్తాను. ఎంత ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఉంటానండి. ఎందుకంటే మా హ్మ్. మా వైపు న్యాయం ఉంది. చాలా మంది అవును. అనుకోవచ్చు, కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు. హ్మ్. ఇలా చేసింది అంటే మా మా పరిస్థితులు వాణి అలాంటి సిచ్యువేషన్స్ హ్మ్. క్రియేట్ చేసి మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో పెట్టారు ఆవిడ. మీ డాన్స్ అయితే సూపర్ అండి మేడం. మీరు బెల్లీ డాన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుందండి. బెల్లీ డాన్స్ అని చాలా బాగుంటుంది అనమాట అది. అది మరి మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ అది నాకు కొద్దిగా ఆ, నాకు ఆ డాన్సులు రావు. నాకు ఆ డాన్సులు రావు. కాదండి మీరు పద్ధతిగా చేస్తారు. నేను ఏమంటున్నానంటే మీరు స్లిమ్గా అయ్యే కొద్దిగా స్లిమ్గా అయ్యి ఆ! ఆ! మీరు ఆ బెల్లీ డాన్స్ చేస్తుంటే సూపర్గా ఉంటుంది మేడం. ఎక్సలెంట్ అనమాట. నిజంగా చెప్తున్నాను. అంటే హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. మీకు అది సూట్ అవుతుంది అనమాట. మీకు ఈ కరిగిపోయిన కర్పూర దీపంలో పాడారు కదండి. మొత్తం తెలుగు రాష్ట్రాలందరూ అదే ఆ పాట కూడా మర్చిపోయి రోజు నేను వింటున్నాను అనమాట. రోజుకు 5-6 పాట అమ్మాయో అబ్బాయో ఎవరో పాడుకుంటూ వింటున్నాను నేను. ఇంకో పాట చెప్పండి మేడం ఎందుకని మంచిది? సెకండ్ సాంగ్. శ్రీని గారికి ఆ పాట ఇష్టం. అప్పుడు ఒకసారి శ్రీని గారి కోసం ఆ పాట పాడానని చెప్పి పాడాను ఆ పాట అంతే.
నువ్వు ఇంకొక ఏదన్నా పాట మా గురించి, మా తెలుగు ప్రేక్షకుల గురించి. తెలుగు ప్రేక్షకుల ఇంకేదో గురించి ఏ ఆ! పాట చెప్పండి మీరే పాట. అమ్మని కమ్మని దెబ్బ అది ఎలా ఉంటదంటారు? నాకు రాదండి ఆ పాట. అది రాదా? పోనీ ఏదో సాంగ్ మీ ఇష్టం అది. ఇంకోసారి ఎప్పుడైనా పాడదాంలేండి. ఇంకో లవ్ సాంగ్ ఒకటి అంటే కొద్దిగా లవ్ సాంగ్ లాంటిది. యూత్‌కి ఏంటంటే అండి సహజీవనం చేసినా అది కంటిన్యూ అవ్వాలండి. మళ్ళీ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అలా కాకుండా మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అట్‌లీస్ట్ ఆ లివ్ ఇన్ రిలేషన్ ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా అంతే మీ అంత ప్రేమలు చూపించట్లేదండి. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. చూపించాలండి. ఒక మనిషిని నమ్ముకుంటే నా మనిషి కోసం ఎంతవరకైనా మనం స్టాండ్ అయ్యి ఉండాలండి ఖచ్చితంగా. అది ఎవరైనా సరే. మరి అక్కడ మీ హస్బెండ్ గారు ఏమన్నా బాధపడతారంటారా? అంటే ఏంటి ఈ అమ్మాయి ఎలా అయిపోయింది అలాగన్నా? మాకు కూడా మా హస్బెండ్ కి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. మా ఇద్దరి మధ్యలో కూడా ఉన్నాయా? కొంచెం డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి. హ్మ్. సో ఈవిడ చేసిన డిస్టర్బెన్సెస్ అవి కూడా. ఈవిడ క్రియేట్ చేసిన హ్మ్. డిస్టర్బెన్సెస్ వాణి క్రియేట్ చేసినవే. సో ఆ! అందుకనే ఏదో మా చెప్పుంటారు. ఇద్దరం కూడా సెపరేట్ అవుదామని డిసైడ్ అయ్యాం. అతను సో హ్మ్. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నేను కూడా నీకు సెపరేట్ గా ఉంటానని చెప్పేసి తను కూడా ఇచ్చేయడం జరిగింది. నిజంగా అండి. అంటే ఆయన మీ మీద ఉన్న నమ్మకం గాని, మీరంటే ఒక స్వాతంత్రం ఇవ్వడం గాని, ఇయన్నీ కూడా చాలా మెచ్చుకోదగిన విషయం అండి. యాక్చువల్లీ వాళ్ళ ఆయనలో ఫ్యామిలీ గొప్ప కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి. వాళ్ళంతా చాలా మంచి ఫ్యామిలీ. అంతా హ్మ్. జ్యుడిషియల్ ఫ్యామిలీ. బాగా హ్మ్. సపోర్ట్ చేశారు. కొంచెం ఈవిడ చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల అతను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు. హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్ కొన్ని అలా స్టాండ్ అయ్యి ఉండాల్సొచ్చింది మరి. ఇంకా హ్మ్. ఖచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను అంతే. ఇంకా హ్మ్. ఇందులో ఇంకొక డెసిషన్ అంటూ లేదు. ఇంకో సెకండ్ మా డెసిషన్ శ్రీ లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారితో ఏదన్నా అంటే ఏదో మీరు హీరోయిన్ అనుకోండి. సార్ హీరో అనుకోండి. ఏదన్నా ఒక డైలాగ్ చెప్పగలరా? సరదాగా. శ్రీను టైప్‌లో అలాగేదన్నా డైలాగ్ అండి. వాసు అని మేము టూర్ వెళ్ళామండి. ఫారిన్ టూర్ వెళ్ళామండి. ఒక ఆవిడ గుంటూరు నుంచి ఉండేది. వాసు అని హస్బెండ్‌ని చాలా ఎంకరేజ్ చేసేదండి ఆవిడ. వాసు, వాసు అని మేమందరం చాలా నవ్వుకునేవాళ్ళం అండి. ఎంత ప్రేమగా మాట్లాడుతాం. మా మా ఆవిడ అలా మాట్లాడేది కాదు. మిగతావాళ్ళు ఆవిడొక్కతే ఎంత ప్రేమ వాసు అలా అనమాట అండి. మా శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను రాజా అని పిలుస్తాను. రాజా అని పిలుస్తాను. రాజా అని పిలుస్తారు. ఓకే. ఓకే. ఎప్పుడైనా కోపం వచ్చిందండి రాజా గారి మీద? లేతే నాకెప్పుడు రా రాదండి. నాకెప్పుడు కోపం ఆ! రాలేదు. కోపం రాదు. హ్మ్. ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తి మీద ఎవరికీ కోపం రాదు. ఆయనలో ఏమన్నా ఇంకా అంటే బాగా నచ్చిన ఇంకా ఇంతవరకు చెప్పని విశేషాలు మీ ఆయనతో సన్నిహితంగా ఉన్నారు. నేను ఇంకేమన్నా ఆల్రెడీ అందరికి చెప్పిన విషయాలే. అతను బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ పర్సన్ తను. హ్మ్. చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి. చాలా హ్మ్. కరప్షన్ కి వాటికి అన్నిటికీ దూరం. ప్రజల పక్షపాతి. అవునా? ప్రజల పక్షాన ఉంటారు. పేదల పక్షాన ఉంటారు. పేదల కష్టం అంటే చలించిపోతారు. హ్మ్. ఇలాంటి చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, చాలా ముక్కుసూటిగా ఉంటారు. నిజాయితీగా హ్మ్. ఉంటారు. అసలు అబద్ధం అనేది ఎప్పుడూ చెప్పరు. అసలు హ్మ్. అబద్ధాలంటే అతనికి నచ్చవు. చాలా స్ట్రెయిట్ అవునండి. ఫార్వర్డ్ గా ఉంటారు. నేను సరదాగా అడుగుతున్నాను. ఒకవేళ ఆయనకి ఇంకొక అమ్మాయి నచ్చిందనుకోండి. ప్రేమించాలి ఊరికే సరదాగా అడుగుతున్నాను. అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్‌లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి? ఐఏఎస్, ఐపీఎస్‌లో. మీ మీద ఒక 6 నెల్లో లేకపోతే 1 ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో ఇష్టపడుతుందని తెలిసిందనుకోండి. అతనికి అతనికి ఇంకా నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికి మరి అనుకోవట్లేదు. అనుకోవట్లేదు. అంటే ఒక్కసారి ఆ మాధుర్యం చూసిన తర్వాత హ్మ్. ఇప్పుడు ఇంకొక ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్‌లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటది చెప్పండి. సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికి చూడరు ఇంకా. చూడరింక. ఆ నమ్మకం మీకుంది. మీకు 100%. అంటే అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి. అంతే 100% అతను ఇంకొక అమ్మాయిని చూడరు. తను ఇంకా హ్మ్. రాజకీయాలు, ప్రజలు ఇదే జీవితం గాని అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా అతని లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే, అలా ఇప్పుడు ఇస్తే ఏ భర్త కూడా ఎటువైపు చూడరు. చూడరండి. ఈళ్ళేదో నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయటం గానీ, ఏ విషయంలో అయినా గానీ. ఏండి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు. అతను ఏం చెప్తున్నారంటే అతని రాజకీయ హ్మ్. భవిష్యత్తుని నాశనం చేయిద్దామని. అతన్ని కంప్లీట్ హ్మ్. గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని. ఊర్లోంచి లేకుండా చేసేయాలని. చేసేసి ఆ హ్మ్. రాజకీయాన్ని ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి. పాపం చాలా 30 ఇయర్స్ నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను. చాలా అవును. అవును. మానసిక క్షోభకు గురయ్యారు తను.